ఏం సంగతి ఎట్లా ఉంది సభ తర్వాత ఏంది నీ ఫీలింగ్ ఎట్లా అనిపిస్తుంది కేటీఆర్ సభ తర్వాత? స్థానిక ఎలక్షన్ ల బరాబర్ ఆ, బీఆర్ఎస్ ప్రతి ఊర్లో బీఆర్ఎస్ గెలుస్తుంది అంతేనా అంతే. ఎట్లా ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంటే బీఆర్ఎస్ ఎట్లా గెలుస్తారు? వాళ్ళకి పాలన చేయడానికి వస్తలేదు కదా. అవునా మరి దించేద్దాం నిన్న మొన్న మేస్త్రి పని చేసి ఈ రోజు వచ్చి పాలన చేయాలంటే ఏడ చేస్తాం. అంతేనా? అంతే. మేస్త్రి పని చేసిన పొలం చేయలేకపోతుంది. పొలం ఏం చేస్తాడు వాడు దొంగ. మన కుటుంబము ఇప్పుడు ఆయన గెలిచినప్పటి నుంచి 2 సంవత్సరాలు పూర్తి కాముందుకే ఇప్పటి వరకు 2000 ఎకరాలు కొన్నాడని టాకు. అబ్బో ఏడా తుగ్గూడ క్రాస్ రోడ్ కానుంచి కొల్లాపూర్ క్రాస్ రోడ్ వరకు ఇప్పటి వరకు తన బ్రదర్స్ 2000 ఎకరాలు కొన్నారని బయట టాకు. ఏమి ఏడు ఏం చేయడు, ఆయనకు అవగాహన లేదు. అర్రే తొర్రే అవే మాటలు తప్ప ఆయన దాని అవగాహన ఉంది. అన్న పరిపాలన వేరు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడవచ్చు, అది నడుస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్న తర్వాత ఇట్లాంటి మాటలు మాట్లాడచ్చు అంటే మంచిగా మాట్లాడాలి. అవతలోడు ఓటు వాడు ఏకపోయినా మన ఓటు వేసేదంత క్లారిటీగా మాట్లాడాలి. మాట్లాడుతున్నా మనకి లేదు, మనకి ఆలోచన లేదు, అవగాహన లేదు. మరి ఇక్కడ మీ స్థానికంగా ఎక్కడ మీరు కొల్లాపూర్ నుంచి వచ్చి కొల్లాపూర్ ఏం మరి మీ మంత్రి గారు మీ ఎమ్మెల్యే గారు అసలు మేము ఉంటున్నా పోతున్నాం, అసలు నేను గెలుతులో తెలియదు, నాకే సంబంధం లేదంటాడు. అంటే ఇప్పుడు మంత్రి గారికి ఆల్రెడీ చెవులు వినిపిస్తలేవు. ఇంకో సంవత్సరం అయితే కన్నులు కనిపించవు. ఇంకా అందుకు ఆయనకు ఏంటంటే ఆలోచన ఇప్పటికే 70 సంవత్సరాలు దాటినాయి. ఇంకొక 5 సంవత్సరాలు ఉంటున్నా పోతున్నా కూడా తెలియదు. మామూలుగా ఎవరైనా మంత్రి రాష్ట్రానికి మీకు ఎమ్మెల్యే, మీ కొల్లాపూర్కి ఎమ్మెల్యే అయినా కూడా మాకు కూడా మంత్రే, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మంత్రే. నేను ఎందుకు ఇస్తా, నాకేం సంబంధం, నేను గెలుతానో గెలవను, నా పార్టీ వస్తుందో రాదో అని ఎందుకంత నా అపనమ్మకం? మీరు అంతగానో ఎందుకు కొల్లాపూర్ వాళ్ళు అంత మంత్రిని ఎందుకు భయపెట్టిస్తారు అంటున్నా? మేము భయపడిస్తలేము, మా ప్రజలు ఎన్నికలో ఉన్న ప్రజలు భయపడిస్తున్నారు అంతే. ఈసారి స్థానిక ఎలక్షన్ లా ఉట్టి లేడీస్ ఆడవాళ్ళు కూడా ఓటేరు, చెప్పుతోనే కొడతారు. ఎందుకు వాళ్ళకి ఫ్రీ బస్సులు ఇస్తే సరిపోలేదా? ఫ్రీ బస్సులు కాదు, నెలకు 2000 వేస్తున్నాడు, ముసలిళ్ళకి పింఛన్ వేస్తున్నాడు, ఏమీ లేదు. లేదు ఏదో కేసీఆర్ అప్పులు చేసిపోయాడు కాబట్టి నేను ఏమీ లేకపోతున్నా అంటున్నా. ఎవరు? రేవంత్ రెడ్డి మస్తు చెప్తాడు. రేవంత్ రెడ్డి మాటలకే అవతలోడు కూడా అప్పు చేయలేకపోతున్నాడు. రేవంత్ రెడ్డి తెలియదు కదా పాలన ఎట్లా చేయాలి, ఏం చేయాలి. ఇప్పుడు పాలన తెలియదు, ఆయనకు తెలిసిందేంది? ఏం తెలియదు. ఇప్పుడు తుక్కుడ క్రాస్ రోడ్ నుంచి నార్కం క్రాస్ రోడ్ 2000 ఎకరాలు ఉన్నాడు. ఇప్పటికి 2 సంవత్సరాలు కూడా దాటలేదు. ఇంకో 2 సంవత్సరాల లోపు ఇంకో 10,000 ఎకరాలు ఉంటాడు. అదే తెలుసు ఆయనకు అంతే. ప్లాట్ల దంతా బేరగాడు అంతే. ఆయన ప్లాట్ల దంతా బేరగాడు. మొత్తం తెలంగాణ రియల్ ఎస్టేట్ అంతా కూడా ఆగమైపోయింది. అసలు మా రియల్ ఎస్టేట్ నడతలేదు, మొర్రు అని ఆల్మొత్తుకుంటారు. ఈయన బాగా నడుస్తుంది అట్లా. ఇట్లే కావాలి రియల్ ఎస్టేట్. ఇట్లయితేనే ఆ మధ్యలో మీడియేటర్లకు వీళ్ళకు కొంచెం తెలివి వస్తుంది. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక నెక్స్ట్ ఆయన గెలిపించుకోవద్దు అనే ఉద్దేశంతో కేసీఆర్ గారిని గెలిపించుకుంటారు అంతే. రైట్. ఇప్పుడు గోల బాలరాజు గురించి చెప్పండి, ఒకటే మాట చెప్పండి. ఏం చెప్తాం? గుయ్యి అనాలి అంతే. నెక్స్ట్ స్థానిక ఎలక్షన్ లా ఏముండదు. బీజేపీకి ఎందుకు పోయిండే, పోతే అధికార పార్టీకి పోవాలి కానీ. అంటే ఇన్ని రోజులు కేసీఆర్ తో ఉన్నాడు కాబట్టి కేసీఆర్ తో సంపాదించుకునే అన్ని ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్ ఓడిపోయింది కదా, 2 సంవత్సరాలు కానికి వస్తుంది. పెట్రోల్కు కళ్ళకు నీళ్లకు లేక ఏం చేయాలో అర్థం కాక ఏడ దోసుకోవాలనో తెలియక దానికి పోయిండు అంతే. వేరే ఆప్షన్ లేదు. లేదు ఎవరు ఇక్కడ కేసీఆర్ నమ్మట్లేదు, టికెట్ ఇవ్వడం చెప్పేసి పోయిండని అంటారు. ఎవరు? గోలపాల. ఆల్రెడీ కేసీఆర్ ఇంత ముందు టికెట్ ఇచ్చినందుకే గెలిచిండు ఆయన. ఆయన లేకపోతే గెలుస్తాడా? లేకపోతే ఈయన తాత చూస్తా వాళ్ళ తాతదే ఇక్కడ ఏనికే అంతే. ఇప్పుడు వాళ్ళ మాట నేను అసలు పార్టీ మారిన జిందగీ భర్ నేను పార్టీ మారిన వ్యక్తి టపక్కన పోయాలా బీజేపీ కంట కప్పుకున్నాడు. డబ్బు ఇస్తే నువ్వైనా పోతావు. ఎంత డబ్బు తీసుకున్నాను ఎట్లా తెలుస్తుంది? 2000 కోట్లు తీసుకోవచ్చు, 200 కోట్లు. ఓడిపోయిన ఎమ్మెల్యేకి బీజేపీ 2000 కోట్లు తీసుకుంటా చెప్తాను. మినిమం 100 కోట్లు అనే ఇస్తుంది. 100 కోట్ల? ఎందుకంటే మాటలు చెప్తారు గాయడు బుట్కాలోడు. మాటలు చెప్తాడు కాబట్టి ఇవ్వచ్చు. ఏంది మరి రేపు పొద్దున మళ్ళీ చోటాడితే ఏం చెప్తావు? చెప్పి తీసుకొని తినాలి అంతే. జనాలు చెప్తున్నారు అంతే.